అబౌట్ డిపార్ట్మెంట్ చెప్తాను సార్. మీరు అన్నది బోర్వెల్స్ ఉన్న పంప్స్ అన్నిటికీ ఎనర్జీ తక్కువైపోతుంది. ఈ 20 లక్షల ఎకరాలకు ఇప్పుడు ఆల్రెడీగా వాడుతున్నటువంటి పంప్ సెట్లు ఏవైతే ఉన్నాయో దానికి పవర్ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బావుల కింద ఇప్పుడు మనం వాడుతున్నాం ఈ ఏరియా మొత్తంలో. ఖరీఫ్ అవసరం లేదు, ఖరీఫ్ లో అవసరం పడదు. దానికి ఆల్మోస్ట్ మనము 500 మెగావాట్స్ ఏమవుతుంది. ఆల్మోస్ట్ మనం సబ్సిడీ ఇస్తున్నాం. ఒక 10,000 రూపాయలు ప్రతి పంప్ సెట్ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు క్రాస్ సబ్సిడీ కానీ సబ్సిడీ కానీ. సార్ ఇప్పుడు మనం చెప్పేది మనం చెప్తాం కదా సార్, ప్రాక్టికల్ గా మనకు నీళ్లు ఉండేది 3 నెలలు 4 నెలలు ఉంటాయి సార్. మనం క్యారింగ్ కెపాసిటీ ఒకటి 10,000 టన్నులు. ఏదేమైనా నేను ఐ ఆల్సో రిక్వెస్ట్ మిస్టర్ మధురా, నేను ఐ విజిటెడ్ కాలిఫోర్నియా స్టేట్ లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చూసినా సార్. వాళ్ళు కూడా ఎంత ఎఫిషియెంట్ గా ఎంత ఎఫెక్టివ్ గా చేసినా కూడా లాస్ ఏంజలస్ కు నీళ్ళ సప్లై కానీ లేదా సాక్రిమెంటో రివర్ మీరు చూసింటారు సార్. ఇప్పుడు మనం సార్ ఎంత చెప్పినా కూడా అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఓన్లీ ఫర్ 3 to 4 months. మనకు జూలై ఎండింగ్ ప్రణహిత ఇంకా వర్షాలు పడి 3 to 4 months కదా మనం చెరువులు నింపుతాం. ప్రధానంగా నింపేది ఎగ్జిస్టింగ్ వాటర్ సోర్స్ అన్ని కూడా యూటిలైజ్ తీసుకొస్తాం. తర్వాత చిన్న చిన్న కుట్లలో కూడా నీళ్లు నింపేదానికి అవకాశం ఉంది. డైరెక్ట్ గా కెనాల్ నుంచి మనం నీళ్లు ఇవ్వడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఫీజిబుల్. అంటే అది సాధ్యం అయితే కాదు. ఓకే, నార్మల్లీ మనం ఇచ్చేది ఆల్రెడీ ఐడి క్రాప్స్ వీఆర్ ప్రపోజింగ్ 10,000 acres for 1 CMC. ఆఖరి పంటలకు నార్మల్లీ యూ రిక్వైర్ ఇన్ ఎనీ సీజన్, ఖరీఫ్ సీజన్ లో 5-6 డిపెండింగ్ అపాన్ సాయిల్ టెక్చర్ అండ్ ఆల్ దట్ అది కావాలి. ఎనీ రెయిన్ఫాల్ విత్ 2 inches and above యూ డోంట్ రిక్వైర్ వాటర్ అప్ టు 10 to 12 days సార్. నార్మల్ గా అవసరం. ఈ 10 రోజులు ఈ నీళ్లను ఈ కెపాసిటీస్ మనకు నీళ్లు మీరు 3 నెలలు 4 నెలలు వస్తారంటున్నారు చూడండి. సపోజ్ 160 TMCF వీఆర్ డైవర్టింగ్ వాటర్ ఫ్రమ్ దిస్ టు ప్రాణిత ఆయకట్ అంటే కనీసం ఒక 50% 40% స్టోరేజ్ మనకు కావాలి రిజర్వాయర్స్ లో. ఆల్రెడీ మనకు ఎల్లంపల్లిలో 20 TMCF ఉన్నదండి. అనదర్ 26 TMCF మెట్మానేలో ఉన్నది. ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ ఎన్ రూట్ లోనే ఇంకొక 20 TMCF పెట్టుకుంటే ఎంటైర్ ఆయకట్ కు వెన్ యూ డోంట్ రిక్వైర్ వాటర్ బికాస్ ఆఫ్ రెయిన్స్, వర్షం పడడం వల్ల పంటలకు అవసరం లేని టైంలో ఈ చెరువులు ఈ ప్రాజెక్టులు నింపుకోవడానికి అవసరం ఉండి మనం చేయగలుగుతాం సార్. ఇప్పుడు ప్రాజెక్ట్స్ అనే అదే రూపకల్పనతో ఇంటిగ్రేషన్స్ చేపడతాం ఈ ఖరీఫ్ సీజన్. ఇప్పుడు మీరు కార్తీక కెనాల్ చేస్తున్నారు కదా, అది ఓన్లీ 4 months కదా, వెళ్ళేటప్పుడే వేస్తాం. కానీ ఆఫ్టర్ లిఫ్ట్ లో పోయేటప్పుడే నువ్వు దానికి కెనాల్ పిలుస్తాం. లిఫ్ట్ లేనప్పుడే మళ్ళీ మీదకి వెళ్ళి మీ వాళ్ళకి వెళ్ళి ఎస్ఆర్ఎస్పీకి వెళ్ళి రావాలి. ఫేజ్ 2 కు ఓన్లీ ఖరీఫ్. ఇప్పుడు ఏదైతే లిఫ్ట్ చేసే వాటర్ ఖరీఫ్ వేస్తున్నామా, సెకండ్ క్రాప్ ఇవ్వట్లేదు. టోటల్ ఇవ్వడం లేదా, ఓన్లీ 5 months ఇస్తే ఆ 5 months లోపల మనం ఉన్న చెరువులు కుంటాలి. సెకండ్ క్రాప్ కు అట్లే కానీ సెకండ్ క్రాప్ R&R సిస్టమ్ కింద సెకండ్ క్రాప్ ఇవ్వాల్సిందే. యోజన ఇది కాదు కానీ ఎస్ఆర్ఎస్పీ ఆయకట్ R&R కింద అదే సార్. కానీ ఏ ఇంటర్ఫేర్ అయినా కూడా ఏముంది సార్, మనం నీళ్లు యూజ్ చేసుకోవాలి కానీ ఇంటర్ఫేర్ అయితే కాకపోతే బాగుపడేది ఉన్నది. ఇప్పుడు మనం ఎట్లా స్కీమ్ వర్కౌట్ కావాలి, స్కీమ్ టేకప్ చేయాలి. ఒక క్లారిఫికేషన్ అంటే, ఒకటి ఇప్పుడు గవర్నమెంట్ ఇది ఏ స్టేజ్ లో ఉంది, 2 ఈ లిటరేచర్ మాకు కావాలి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ మనకు లిటరేచర్ దొరుకుతుందా, అదొకటి. రెండవది ఈ జలయజ్ఞం పేరుతో ఏదైతే ప్రచారం జరుగుతుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3 సంవత్సరాల క్రితమే ఫార్మ్ అయినట్టు, ఈ 3 సంవత్సరాలనే ఖర్చు జరుగుతున్నట్టు, ఈ 3 సంవత్సరాలనే ఇరిగేషన్ జరుగుతున్నట్టు, దీని ప్రభావం ఎంత దూరం పోయింది అంటే ఆంధ్ర అండ్ రాయలసీమ బ్యాక్వర్డ్ కంపేర్ టు తెలంగాణ అనేటువంటి పరిస్థితి వచ్చింది. మనం రోజు చూస్తున్నాం ఆర్టికల్స్. ఈవెన్ ఇరిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గోబల్స్ ప్రచారం ఏదైతే జరుగుతుందో లాస్ట్ 3 years నుంచి
మేము తెలంగాణ ప్రాజెక్ట్స్ మీద ఇంత ఖర్చు పెడుతున్నాము, అంత ఖర్చు పెడుతున్నాము, ఇంత ఖర్చు పెడుతున్నాము, అంత ఖర్చు పెడుతున్నాము అనేటువంటి ప్రచారం మూలాన ఆంధ్ర తెలంగాణ నుంచి వీఆర్ బ్యాక్వర్డ్ వెన్ కంపేర్ టు రాయలసీమ అనేటువంటి. దీనికి మూల కారణం ఏంటి అంటే రెవెన్యూస్ తెలంగాణలో ఎక్కువ. రైట్ ఫ్రమ్ లాస్ట్ 50 years ఇక్కడి నుంచి రెవెన్యూస్ ఎక్కువ, రిసోర్సెస్ ఎక్కువ. ఎక్స్పెండిచర్ ఎన్నడూ గురించి మాట్లాడింది లేదు. పూర్వం 1968 వరకు there was a provision to show in the budget income and expenditure separately. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సెపరేట్ గా చూపించడానికి ప్రొవిజన్ ఉండేది. 69 ఎడ్యుకేషన్ పుణ్యమాటలు అది కూడా పోయింది. సెపరేట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ చూపించే పద్ధతి కూడా పోయింది. ఇప్పుడు చివరి పరిస్థితి ఏంటి అంటే వీఆర్ బ్యాక్వర్డ్ కంపేర్ టు తెలంగాణ. ప్రతి ఒక్కరు అదే మాట. రెఫ్యూజ్ చేయడానికి బేసిక్ మెటీరియల్ లేదు. ఇప్పుడే నేను బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ పోయి యాన్యువల్ రిపోర్ట్ కొనుకొస్తున్నా. కూడా అందులో దయచేసి దీని మీద మీరేమన్నా కామెంట్ చేస్తారా? మీకు కూడా మీ దృష్టిలో కూడా వచ్చి ఉంటుంది కదా వాళ్ళ అబ్జర్వేషన్స్, వాళ్ళ న్యూస్ పేపర్స్ లో వచ్చేటువంటి ఆర్టికల్. రీసెంట్ గా పేరు చెప్పొచ్చు చెప్పకూడదు, హరనామ జోగయ్య గారు ఆర్టికల్ వచ్చింది. మీరు కూడా చదివే ఉంటారు. ఇరిగేషన్ వైజ్ కూడా తెలంగాణకే ఎక్కువ లాభం జరుగుతుంది, ఆంధ్రకు తక్కువ లాభం జరుగుతుంది. వాళ్ళు వేరే కూడా మంచిది కదా సార్. వాళ్ళకి అవన్నీ వాళ్ళు మనతో స్కోప్ ఇస్తలేదు కదా. ఇది